హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇటీవల చూస్తే చాలా సమావేశాల్లో ఈ సినిమా వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఇంక ఇతరత్ర సమావేశాల్లో స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు రకరకాలుగా మాట్లాడుతూ నోరు జారటం, తిరిగి దాన్ని రికవర్ చేసుకోవడానికి సారీలు చెప్పడం, బహిరంగంగా సారీ చెప్పలేక వాళ్ళ ఎక్స్ ఖాతాల్లోనూ వై ఖాతా జెడ్ ఖాతాలు ఏవైతే ఉంటాయో. సో ఇక్కడ ఏంటి మనం అంటే మాట్లాడేటప్పుడు కాన్షియస్గా ఎందుకు లేరు, వీళ్ళు స్పృహలో ఉండి ఎందుకు మాట్లాడటం లేదు, ఏదో మాట్లాడేస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం, సినిమా సీనియర్ సినీ నటుడు హాస్య నటుడు అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ మీద కొంచెం నోరు జారటం, అది రిపీటెడ్గా జరిగింది చాలాసార్లు కూడా. ఒకసారి అలీని, ఇంకోసారి ఇంకోని, మన బ్రహ్మానందాన్ని. సో ఈ మధ్య సినీ హీరో శివాజీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి అక్కడ ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడుతూ నోరు జారటం. సో మాట్లాడే సజెస్టివ్ మోడ్లో మాట్లాడే విధానం వేరుంటుంది. సో దాన్ని ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఏ రకమైనటువంటి భాషను వాడుతున్నావు, ఇవాళ నువ్వు మీ వీధిలో మాట్లాడితే కేవలం ఆ వీధికి మాత్రమే తెలుస్తుంది, లేదా నువ్వు బస్ స్టాండ్ చౌరస్తాలో నిలబడి మాట్లాడావంటే ఆ ఊరికి తెలుస్తుంది. ఇవాళ ప్రపంచ వేదికల వద్ద మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రపంచ వేదికలను ఎందుకంటున్నారంటే ఇవాళ మీరు మాట్లాడేది రకరకాల మాధ్యమాల్లో వెళ్తుంది. టీవీ ఛానల్స్ అనండి, యూట్యూబ్ ఛానల్స్ అనండి, వెబ్ ఛానల్స్ ఏదైనా కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతాయి. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది వీటిని చూస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినటమే కాకుండా మీ మీద ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలు మారిపోయే పరిస్థితి కూడా ఉంది. సో ఇటువంటివి ఈ చర్చకు రావటం, ఇది కొంత సమయం కూడా వృధా అవుతుంది. అందుకని దీని గురించి నేను చర్చించదలుచుకున్నా. కానీ మనం మాట్లాడేటప్పుడు మన భాష పట్ల మనకు పట్టు ఉండాలి. మనం ఎక్కడ మాట్లాడుతున్నాం అనే స్పృహ ఒకటి ఉండాలి. ఏ వేదికని మనం ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నాం, ఎవరి ముందు మాట్లాడుతున్నాం. కొన్ని వేల మంది ప్రేక్షకులు, కొన్ని వందల మంది జర్నలిస్టులు ఉంటారు. సో ఈ క్రమంలో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది స్పృహలో ఉండి, ఏ వయసు వాళ్ళైనా, ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు, జెండర్ కూడా నిమిత్తం లేదు, ఏ వయసు వాళ్ళైనా కానీ, ఏ జెండర్ అయినా కూడా, అది ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్పృహలో ఉండి మాట్లాడాలి. దీనివల్ల ఎందుకంటే ఒక సహృద్భావ వాతావరణం అంటాం కదా, అటువంటి మంచి వాతావరణం ఏర్పడుతుంది. లేకపోతే ఇది ఒక వివాదాలకు దారితీయటం, రకరకాలుగా అబాస్ పాలు కావటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ప్రతి ఒక్కరు, అది యాక్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు. సో అదుపులో ఉండి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది గమనంలో ఉండి, కాన్షియస్గా ఉండి, స్పృహలో ఉండి మాట్లాడితే ఇటువంటి వివాదాలకు చాలా వరకు దూరంగా ఉండొచ్చు. ఇదందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.